కుటుంబం అంతటితో కూడా ప్రజలందరికీ కూడా ధర్మ కార్యములు చేసే వ్యక్తిగా ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది భక్తి విషయంలో ఉండరు, కానీ ధర్మ కార్యాలు చేస్తారు, కానీ గుడికి మాత్రం రాదు. ప్రార్థనకు రాకుండా నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నీవు దేవుని సన్నిధిలో ఎన్ని ధర్మ కార్యములు, అన్నదానములు, గోదానము, భూదానములు, ఎన్ని దానాలు చేసినా కూడా ప్రయోజనం లేదు. మొదట దేవుడు అడుగుతుంది ఏంటి? నీ హృదయం. ప్రియులారా, కొర్నేలైతే దేవుని ఆ సన్నిధిలో కుటుంబం అంతటితో కూడా దేవుని సన్నిధికి వచ్చారు. ఎంతో ఉద్యోగం, ఎంతో బాధ్యతలు ఉంటాయి. ఒక రాజుగారి దగ్గర ఒక సైన్యాధ్యక్షుడు అంటే చూడండి ప్రియులారా, జరిగేటువంటి అన్ని కూడా అన్ని అతనే చూసుకోవాలి. ప్రియులారా, రాజ్యంలో జరిగేటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఏమైనా కూడా అలజడులు లేకుండా ఆ శతాధిపతి చూసుకుంటాడు. ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ముందుండి సైన్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. యుద్ధాలు చేయాలంటే సైన్యాధికారి ముందుంటాడు. ఇలాంటి గొప్ప బాధ్యతలు ఉన్న వ్యక్తి నాకు ఆశ్చర్యము, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో. అంత మాత్రం ఆయన ఒక్కడే కాదు, ఏమో భయపడింది ఇక్కడ కుటుంబం అంతా కూడా మనము మన కుటుంబాలు వస్తే మందిరాలు సరిపోతాయండి? సరిపోవు. మన భర్తలు చూడు ప్రియులా, మన భర్త, మన బిడ్డలు అందరూ కూడా కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆహ్లాదకరం, ఎంత సంతోషం, దేవుడు ఎంత సంతోషిస్తారు. కొన్నేళ్ళు అయితే అలాగా దేవుని యందు ధర్మకార్యములు చేసేవాడంట. ఎల్లప్పుడూ కూడా ఏమో రాయబడింది అక్కడ? ప్రార్థన చేసేటువంటి వాడంట. ఒకటి ధర్మకార్యములు, రెండవది అసలు ప్రార్థన చేయడానికి ఆయనకి సమయం ఎక్కడ ఉండదండి. నాకు ఆలోచన చేస్తే ఎంతో లోతైనటువంటి ఒక శతాధిపతి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సమయం ఎక్కడ వచ్చింది? అతని హృదయము దేవునితో మమేకమై ఉంది. దేవుడే నా దేవుడు, నా యొక్క జీవితము దేవుడిచ్చాడు, నా ప్రాణం ఆయనది, నా జీవితం ఆయనది, నా ఉద్యోగం ఆయనది, నా పని ఆయనది, నేను చేసే ఈ లోకంలో కలిగి ఉన్నది సమస్తము కూడా ఆయన ద్వారా నేను కలిగి ఉన్నాను. కాబట్టి నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడంటే కొర్నేలి ఎంత భక్తిపరుడు చూడండి. కుటుంబము ఇలా ఈ దినాల్లో ఇలాంటి కుటుంబాలు ఈ వేళ్ల మీద కూడా మనం చెప్పలేము. వేళ్ల మీద కూడా లెక్క పెట్టి కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో ఉండేటువంటి కుటుంబాలు ఎక్కడున్నాయి? తీరాలి, కరువు అయిపోయి. అందుకని కుటుంబాల్లో నెమ్మది లేదు, అందుకని కుటుంబాల్లో శాంతి లేదు, అందుకని కుటుంబాల్లో అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు, కుటుంబాలు అలజడి, కుటుంబాలు శాంతిని కోల్పోతా ఉన్నాయి. కుటుంబాల్లో నెమ్మది లేకుండా, ఆరోగ్యాలు లేకుండా, ప్రియుల కుటుంబాల్లో సంతోషము లేకుండా, సుఖాలు లేకుండా అన్ని కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. ఈ లోకంలో ఈ దినాల్లో చూసినాయి. కేవలము దేవుడు లేకపోవడాన్ని బట్టే. కొర్నేలి లాంటి కుటుంబం ఉంటే దేవుడు ఎంతగా సంతోషిస్తాడో ప్రియులారా. నువ్వు ఏ పనైనా చేయవచ్చు, ఏ కార్యమైనా చేయవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రము నీవు విడిచిపెట్టకూడదు. నువ్వు తినే ఆహారము, ఆరగించే ఆహారము, అనుభవించే ఆరోగ్యము, నీవు కలిగిన ఇల్లు, నువ్వు కలిగినటువంటి స్థలము, నీకు కలిగిన ఏదైనా కూడా దేవుని ద్వారా కలిగిందని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ దేవుని నువ్వు విడిచిపెట్టి ఈ లోకంలో ఎంత పరిగెత్తినా, ఎంత ప్రయాసపడినా అది శూన్యమే, ప్రియులారా, వ్యర్థమే. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, కానీ ఈ లోకంలో మీ ప్రయాస వ్యర్థం అంటున్నారు. కాబట్టి మనుషులు ఎంత రాత్రి బహుళ నిద్రాహారాలు మాని డబ్బు కొరకు ప్రయాస పడుతూ ఎంతో కష్టార్జితాన్ని ఈ లోకంలో ఆర్జిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, కుటుంబంలో సరిపోవటం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు ప్రియులారా. కనుక మీ జీవితంలో, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొర్నేలి కుటుంబంలాగా మన కుటుంబాలు ఉండాలి. అది దేవుడు
మనతో మాట్లాడుతున్న ఈ దినాన మధ్యాహ్న సమయమున దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ధర్మకార్యములు చేయొచ్చు, ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రార్థన చేయవాడు. పగలు దయచేసి 3వ అధ్యాయం 13 ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఎప్పుడు వచ్చింది? ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి సమయం రాత్రి కాదండి, పగలు 3 గంటల సమయంలో. అంటే ఆయన పగలు 3 గంటల సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి, అంతే కదా? ప్రార్థన చేసే సమయంలో దూత వచ్చింది. నీవు ప్రార్థన చేసేటువంటి సమయంలో దూతలు వచ్చి నీ ప్రార్థన వింటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, నా యొక్క బిడ్డ వేదనతో కన్నీటితో ఎంతో అవసరతలో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు ప్రార్థన చేయించున్నాడు కనుక ఆ ప్రార్థనను ప్రియులారా అవి చేతబట్టుకొని దేవునికి విజ్ఞాపనగా తీసుకొని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తాయి. కాబట్టి పగల 3 గంటల సమయమున ఏం చేస్తున్నాడు? దేవుని దూత అతని యొద్దకు వచ్చి, చూడు ప్రియుల, ఆయన చేసే ప్రార్థనకు జవాబు వచ్చేసింది. కొర్నేలి, ఎవరు పిలుస్తున్నారు ఈ మాట చెప్పండి? దేవుని దూత, ఒక వ్యక్తి, ఒక శతాధిపతి, ఒక సైన్యాధ్యక్షుడు, ఒక ఉద్యోగస్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని దూత వచ్చింది, కొర్నేలి చూడండి ప్రియుల అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆ దర్శనంలో చూస్తూ ఉన్నాడు. దేవుని దూత ప్రార్థనకు దగ్గరగా వచ్చి ఆయన్ని పిలుస్తుంది, కొర్నేలి, కొర్నేలి. చూడండి ప్రియుల, మనము కూడా ఎప్పుడైనా మన ప్రార్థనలో దేవుని దూత యొక్క స్వరమును విన్నామా? నువ్వు తల్లి, నువ్వు చేసే ప్రార్థనకు దేవుని యొక్క సన్నిధిలో జవాబును పొందుకుంటున్నావా? ఏదో ఆచారముగా ప్రార్థన చేస్తున్నా, ఆచారముగా దేవుని సన్నిధికి వస్తున్నా, ఆచారముగా దేవుని కానుకలు ఇస్తున్నా, ఆచారముగా పాటలు పాడుతున్నాం, కానీ దేవుని యొక్క ప్రత్యక్షతలు నీ జీవితంలో లేవు. దేవుని యొక్క దూత ప్రత్యక్షత మన జీవితాల్లో ఈ దినాల్లో కనబడటం లేదు ప్రియులారా. ఎందుకంటే మన జీవితాలు దేవునికి పరిపూర్ణంగా అర్పించలేదు. లోకమంతా మన హృదయాల్లోనే ఉంటుంది, లోకంలో ఉన్న ఆశలన్నీ మన హృదయాల్లోనే ఉంటాయి. లోకంలో ఉండేటువంటి పాపాలన్నీ మన హృదయాల్లోనే ఉంటాయి. దేవునికి ఎక్కడ స్థానం ఉంటుంది ప్రియులారా? దేవునికి నీ హృదయంలో స్థానం లేకుండా దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యము చేయగలడు? ఒకసారి ఆలోచించండి. దేవుని దూత వచ్చి కొర్నేలి, కొర్నేలి ఏమంటుంది? కొర్నేలి అని పిలుచుట దర్శనముందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి కళ్ళు తెరిచి దర్శనములో చూస్తున్నాడు. ప్రభు యొక్క దూతను తెల్లటి వస్త్రములు ధరించుకొని ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా దేవుని దూత వచ్చి, దేవుని దూత మాట్లాడుతూ ఉంది. భయపడి ఆయన పేరు పెట్టి పిలుస్తాము దూత, కొర్నేలి, కొర్నేలి. చూడు ప్రియుల, నీవు కూడా ప్రార్థన చేసి అలాంటి ఆ ప్రియుల దేవుని ఆత్మ కలిగి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి నీ పేరు పెట్టి పిలుస్తుంది. పిలిచి ఏముంటుంది? కొర్నేలి, కొర్నేలి పిలుచుగా తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? ప్రభువా, ఏమిటి ప్రభువా అని కొర్నేలి అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు అందుకు దూత నీ ప్రార్థనలను ఒకటి ఏంటంట? ఒకటి నీ ప్రార్థనలను, ఒకటి రెండవది నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూడు ప్రియుల, ఎంత గొప్ప కార్యం! నీ ప్రార్థనలు, నువ్వు చేసినటువంటి ధర్మ కార్యములు ఈ లోకములో అవన్నీ కూడా దేవునికి విజ్ఞాపనగా చేరినవి, జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు చూడు ప్రియుల, ఆయన చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం చేసే ప్రార్థనలో విశ్వాసముతో, భక్తితో
పరిశుద్ధతతో విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుని ప్రార్థనలో ఆలకిస్తాడు. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళిపోతాయి అంట మన ప్రార్థన. కొర్నేలు జీవితంలో ఎంత గొప్ప దేవుని కార్యాలు మనం చూస్తున్నాం కదా. మరి మన జీవితంలో మన ప్రార్థనలు ఎక్కడికి వెళుతున్నాయి? కప్పన్న దాటుతాయా? చెప్పండి ప్రియుల. మన ప్రార్థనలు చిలక పలుకుల ప్రార్థన, అలవాటుతో కూడిన ప్రార్థన, తోడి ప్రియులరా, ఎప్పుడు అరిగిపోయిన రికార్డులాగే ఆ ప్రార్థన. కొత్త ప్రార్థన ఏమైనా ఉంటుందా? కొత్త మాటలు ఏమైనా ఉంటాయా? ఆత్మలో నుండి వచ్చేటువంటి భాష ప్రియుల, ఆత్మీయంగా నీ ఆత్మనేత్రాలు తెరిచి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ సంఘము కొరకు, నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు కన్నీటితో ప్రార్థన చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? లేదు. దేవుడు ఎలాగ నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఎలాగ నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం కార్యాలు చూడాలంటే కొర్నేలు వంటి ప్రార్థన చేయాలి. పగలు కూడా 3 గంటలకు ప్రార్థన చేస్తున్నట్టు ఎవరైనా చేయగలుగుతారా? చక్కగా 2 పుష్టిగా భోజనం చేసి మనం ఏం చేస్తాం? కొరకలు పెట్టి మీద నేనైనా ఎవరైనా కూడా లోకంలో చూస్తాం. కానీ కొర్నేలు అయితే ఎంత ప్రార్థన పరివేశాడు. ఒక శతాధిపతి, ఒక ఉద్యోగస్తుడు ఎంత బాధ్యత కలిగిన వాడు, ఎంత భారం కలిగిన వాడు ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాడంటే పురుషులే అంత ప్రార్థన చేస్తే ఇక స్త్రీలారా మీరు ఎలాగ ప్రార్థన చేయాలి? లేవు మన జీవితాల్లో ప్రార్థన అడుగంటిపోయింది. కన్నీటి ఓటలు ఆగిపోయినాయి. మన కన్నీటి ఓట ఆగిపోయింది. దేవుని సన్నిధిలో ప్రార్థన, యాచనలు, విజ్ఞాపనలు చేసేటువంటి అనుభవాలు వెళ్ళిపోయినాయి. ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభావం మన నుంచి వెళ్ళిపోయింది. పుట్టి శరీరం కట్టె మాత్రమే మనలో మిగిలి ఉన్నది. ఆత్మ, దేవుడు దయచేసినటువంటి ఆత్మ ఎప్పుడైనా కూడా బలముగా ఉండాలంటే ప్రార్థనాత్మ కలిగినటువంటి వారంగా మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారు. మన జీవితంలో కొర్నేలు కుటుంబం లాగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుడి పాఠాన్ని మనకి దినమున నేర్పిస్తామన్నాడు. నీవు ధర్మ కార్యములు కూడా చేయాలి. నీకు ఇచ్చిన దాంట్లోనే పేద వెధవరాలు దోర్కా సూది కొట్టుకునేటువంటి ఆ స్త్రీ ఏం చేసింది? తీరరా, ఆమె కూడా ఆమె చేసిన ధర్మ కార్యములను రాయబడి ఉంది. ఆమెను గురించి ఎంత మంచి సాక్ష్యము. ఆమె చనిపోయింది కాయలా పడి. ఆమె చేసే వృత్తి ఏంటంటే ఆమె అంగీలు కుట్టుకునేటువంటి వృత్తి. దానితో వచ్చినటువంటి సంపాదనలో దేవునికి ధర్మ కార్యాలు చేసినాడు. ఇక్కడేమో ధనవంతుడు, ఆయన ఉద్యోగస్తుడు, ఆయన ధర్మ కార్యాలు చేసేవంటే అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒక స్త్రీ ఉన్నది, ఆమె దోర్కా, ఆమె పేరు కవిత. ఆమె చేసే వృత్తి ఏంటంటే అంగీలు కుట్టుకుంటూ ఆమె వచ్చినటువంటి ఆ కొద్ది మొత్తంలోని దేవుని కార్యాల విషయంలో శ్రద్ధ కలిగినటువంటి, ఇది నా దేవుని పని, నా దేవుని పనిలో నా చేయి కూడా ఉండాలి, నా వంతు కూడా ఉండాలి. నేను కూడా దేవుని కొరకు నేను ప్రయాసపడాలి. నా కొరకు దేవుడు యేసు ప్రభువారు సమస్తాన్ని కూడా శిలువలో పరిశుద్ధ రక్తమును నా కొరకు చిందించాడు కదా, నా పాపముల కొరకై. ఆయన కొరకు నేను ఏమి చేసినా తక్కువే కదా. ఇలా ఆ విశ్వాసం మనలో, అయ్యో నా కొరకు సమస్తమును ప్రయాసపడే శిలువలో మరణించిన యేసయ్య కొరకు నా జీవితంలో నేను ఏమి ఇవ్వగలుగుతున్నా? ఇలా ఆ దోర్కా కూడా దేవుని సన్నిధిలో ఆమె చనిపోయినప్పుడు అక్కడున్న స్త్రీలందరూ కూర్చొని ఏడుస్తూ ఆమె బ్రతికి ఉన్న సమయంలో కుట్టినటువంటి అంగీలన్నీ కూడా చూస్తూ రంగురంగుల అంగీలన్నీ కుట్టి ఆమె బ్రతికున్న దినాల్లో ఆమె సత్క్రియలు అంట 2 విషయాలు రాయబడము. సత్క్రియలు, ధర్మకార్యం. ఆ పేద స్త్రీ ఎలాగ చేసింది? ఎంత ఆశ్చర్యం వచ్చాడు. సత్క్రియలు అంటే మంచి క్రియలు ఆమె జీవితంలో. అంటే ఆమె జీవితమే ఎంతో ఆదర్శప్రాయంగా భక్తి కలిగినటువంటి స్త్రీ, ప్రార్థనా పరురాలు.
ఎంతో విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఆమె చనిపోయినప్పుడు ప్రియులారా పేతురు వచ్చి ఆమెను ముట్టి ప్రార్థన చేయగానే తబితా లే అని ప్రార్థన చేశాడంటే వెంటనే లేచి కూర్చుందంటండి ప్రియులారా. ఎంత ఆశ్చర్యమో చూడండి. లేచి కూర్చుందంట. ఎందుకంటే ఆమె ధర్మ కార్యాలు ఆమెని రక్షించినాయి. ఆమె సత్క్రియలు దేవుడు చూచాడు కనుక ఆమె భక్తిని దేవుడు చూచాడు. కాబట్టి ఆమె చనిపోయినా కూడా దేవుడు చేత లేపబడింది ప్రార్థన ద్వారా, పేతురు ప్రార్థన. కాబట్టి మనం చేసే నీతి కార్యాలు, సత్క్రియలు, ధర్మ కార్యాలు మనల్ని ఒకనొక సమయంలో రక్షిస్తాయి. అపాయాల నుండి మనం తప్పిస్తాయి. గుర్తుపెట్టుకోండి. నాకు ఎన్ని ప్రమాదాలు నా జీవితంలో 30 సంవత్సరాలు దేవుని యొక్క రక్షణలో నేను కొనసాగించబడతా ఉన్నాను. పిల్లల యవన కాలంలో రక్షింపబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లల యవన కాలంలో స్నేహితులతో సినిమాలకి షికారులు తిరిగేటువంటి వాళ్ళని 10th క్లాస్లో, ఇంటర్మీడియట్ అవన్నీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తల్లిదండ్రులను దుఃఖపెట్టినటువంటి విషయాలన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుని ప్రభువులను ముట్టిన తర్వాత ఇక నేను సినిమా హాలులో దాదాపు కాలు పెట్టి 35 సంవత్సరాలు ఒక సీరియల్ కానీ ఒక సినిమా హాలులో అడుగు పెట్టడం అనేటువంటి లేదు. ఇలా అప్పటి నుంచి నా జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. ప్రభువు యొక్క బాటలో నన్ను, ఆ తల్లిదండ్రుల యొక్క విశ్వాసములో, భక్తిలో నన్ను పెంచడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పటి నుండి తల్లిదండ్రులను వెంబడిస్తూ విశ్వాసములను, ప్రార్థనా జీవితంలోను, దేవుని సేవా విషయంలో వాయిద్యములు నేర్చుకుంటూ, పాటలు పాడుతూ దేవుని సేవలో పరిచర్యలో భాగంగా నేను యవ్వన కాలం నుంచి కూడా సేవకులతో డ్రమ్మును మోసుకుంటూ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలా నా వయసు అంతా కూడా నా వివాహమై 3 బిడ్డలు నాకు దేవుడు ఇచ్చాడు. 3 బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో బుధవారము, శనివారం తప్పనిసరిగా నా కుటుంబం అంతా కూడా ప్రార్థనకు వెళ్ళేవారు. పిల్లలంతా కూడా ఆమె దగ్గరే ఉండేవారు, నా దగ్గరికి వచ్చేవాడు కాదు. 3 చూసుకునేది ఆమె. ఈ రోజులో ఒక్కను చూడగలుగుతారా చెప్పండి? ఒక్కను చూడాలంటే ఇసురుకుంటూ, ఆ పిల్లల్ని కసురుకుంటూ, ఇష్టానుసారంగా కొడుతూ, తిడుతూ, ఎంత ప్రియులారా ఓర్పు లేనటువంటి వారుగా బ్రతుకుతారు. ఈ దినాల్లో సెల్ వచ్చేసి సమయం వస్తే వాటిని పట్టుకొని ప్రియులారా పిల్లలను కూడా విడిచిపెట్టేసి అవి చూసుకుంటూ ఏదైనా అడిగితే వాళ్ళ మీద చిరాకు పడేటువంటి వారుగా తయారైపోతారు. ఆ దినాలు ఏమున్నాయి? టీవీలు లేవు. టీవీలు అసలు ఇళ్లలో ఉంటే ఒక పాపంలాగా ఉంటుంది. మనం టీవీలు ఏం చూస్తాం? వార్తలే. ఆ దినాల్లో మా అమ్మగారు ఫిలిప్ రేడియో తీసుకురయ్యా, నేను దేవుని వాక్యం వినాలంటే. అలాగే మూర్తి గారు అనే బ్రాహ్మణుడు పిల్లల ఎప్పుడు వాక్యం చెప్తూ ఉండే, ఆ వాక్యము మా తల్లికి ఎంతో ఇష్టం. ఆరోగ్యమూర్తి గారు రాత్రిపూట 7 గంటలుగా రేడియోలో వస్తుంది. ఆమె చనిపోయినంత వరకు ఆ ఫిలిప్ రేడియో కొనిపించుకుని విజయవాడ నుంచి తెప్పించుకొని ఆ రేడియోలో ప్రతి దినము కూడా దేవుని వాక్యమును వినేది శ్రద్ధగా 7 గంటలుగా పెట్టుకొని. అలాగ భక్తిగా ఉంటూ అక్షర జ్ఞానం లేదు. దేవుడే బైబిల్ చదవమన్నాడు. ఆకాశము నుండి దిగి వచ్చాడు. ప్రభువా, నాకు బైబిల్ చదవాలని ఆసక్తిగా ఉందయ్యా, నాకు బైబిల్ చదవడం నేర్పించని పట్టుదలతో ప్రార్థన చేసింది. లేదా ఆకాశం నుండి దేవుడు దిగి వచ్చి బైబిల్ తీసి మీకా గ్రంథము 3వ అధ్యాయము అని పలానా వాక్యమును చదవమని చెప్పగానే ఆ వాక్యాన్ని చదువుతూ అని చెప్పగానే మా నాన్నగారు ఉన్నారు, ఆయన చదువచ్చు కాబట్టి ఆయన చదవబోతుంటే నువ్వు కాదు ఆయన నన్ను చదవమంటున్నాడు దేవుడు అంటాడు. ఏమొచ్చి ఏంటి? ఏమీ రాదు చదువు. కానీ ప్రియులరా చదవడం ప్రారంభించిందంటే అక్షరాలు ఆలు కూడా రావు. కానీ ప్రియుల పెట్టినటువంటి చదువు అక్షరాలన్నీ కూడా చదవటం మెల్లిగా ప్రారంభం. దాంట్లో ఏముంది? నీ పితరుల నాటి నుండి నన్ను నీవు త్రోసివేశావు, ఇప్పుడైనా నీవు నా వైపు తిరిగినలా నేను నీ వైపు తిరుగుతానని ప్రభువైన యేసు సెలవిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం చదివినట్టే. నా పితరుల నాటి నుండి విగ్రహారాధికులు కాబట్టి నేను నిన్ను త్రోసివేశాను యేసయ్య, ఇక మీదట నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతానని యేసయ్య సెలవిస్తాను. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో
ఆ తల్లి వెంటనే వాక్యాన్ని నేర్చుకుని, దేవుడే నేర్పించిన దగ్గర నుంచి వాక్యం ఎన్నో గంటల తరబడి వాక్యం చదవటం ఆమె చనిపోయే నాటికి కొన్ని వందల సార్లు నేను బైబిల్ లెక్కలేనన్ని సార్లు చదివానండి. ఒక చదువురానటువంటి వ్యక్తి బైబిల్ని వందల సార్లు చదివిందంటే దేవుడు తప్ప ఎవరైనా చేయగలరా ఈ లోకంలో మనుషులు? దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆలోచించారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనము కూడా ప్రభువునందు విశ్వాసము కలిగి ప్రార్థన చేసేటువంటి తనులుగా, ఏ సమస్య ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా, బిడ్డల ఎడల ఎన్ని కష్టాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా మోకాళ్ళు వేయి దేవుని సన్నిధిలో. మోకాళ్ళు వేసి ప్రభువు చెప్పు, నిన్ను కన్న తండ్రి, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు రక్తం కాల్చిన యేసయ్య, నీ అవసరతలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. రండి, శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ జీవితంలో అద్భుతాలు జరగకపోతే అప్పుడు అడగండి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో శనివారం దినము ప్రార్థన చేస్తే నిష్ఠగా, విశ్వాసముతో, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేయడా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టండి మీకు ఇవ్వబడును. దేవుడు అంత చక్కని వాగ్దానాలు ఇస్తుంటే మనమే అవిధేయులమై కట్టలేక, ప్రార్థన చేయలేక, అడగలేక సతమతమైపోతాం. కుటుంబాల మీద భారాలు పెట్టుకొని, సమస్యలన్నీ మన నెత్తి మీద పెట్టుకొని దేవుడు అంటాడు, నీ పనుల భారము నా మీద మోపు, అప్పుడు నీ మార్గములన్నీ కూడా సరళము చేస్తానన్నాడు. ఎంత చక్కని దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, పరలోకపు తండ్రి. మన అవసరాలన్నీ ఆయనకి తెలుసు.